పుష్ప బాగుందా లేదా అంటే అబ్బే పరమ చెత్త ఇదో సినిమా అనేవాళ్ళు ఉన్నారు, అయ్య బాబు ఇదొక మహాద్భుతం అనేవాళ్ళు ఉన్నారు. అలాగే సుకుమార్ స్థాయిలో లేదండి పర్లేదు అనే మిడిల్ లెవెల్ కామెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు. నిజానికి ఆ మూడోదే కరెక్ట్. ఇది మరీ అద్భుత కళాఖండం కాదు, అలాగని మరీ ఈ ఎనిమి గ్యాంగ్స్ చెబుతున్నట్టు చెత్త కాదు. ఆ పుష్ప 1లో సక్సెస్ అయిన ఎలిమెంట్స్ అన్నిటినీ, ముఖ్యంగా జనం మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తారు అనే ఎలిమెంట్స్ని నెక్స్ట్ లెవెల్లో చూపించి ఎన్హాన్స్ చేసి ఇది సీక్వెల్ అని ఒక జస్టిఫికేషన్ ఇవ్వడానికి సుకుమార్ ప్రయత్నించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పుష్ప కారు కొంటే ఇక్కడ హెలికాప్టర్ కొన్నాడు. 1కి 2కి ఆ మాత్రం డిఫరెన్స్ ఉండాలే అని ముందే అనుకుని ఈ సీన్ పెట్టినట్టు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ అది బాగా ఎలివేట్ అయింది అనుకోండి. అలాగే సెంటిమెంటల్గా కూడా కొన్ని పాయింట్స్ని ఫాలో అయినట్టు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సీన్ తీసుకుంటే జపాన్లో మొదలైంది. పుష్ప 1 కూడా ఆ జపాన్ గిటార్ తోటే మొదలవుతుంది. మరి ఆ సెంటిమెంట్ తోటే ఇక్కడ కూడా జపాన్ అన్నారు, కోనిచివా వతాషివా అంటూ జపనీస్ మాట్లాడించారు క్యారెక్టర్స్ చేత.